స్వాధీనపరుచుకునే విశ్వాసం అంటే ఏమిటి? న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 9-10 వచనాల్లో, ఆ దేశమును మేము చూచితిమి, అది బహు మంచిది, మీరు ఊరక ఉన్నారేమి? ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరచుకొనుడి. దేవుడు మీ చేతికి దాన్ని అప్పగించును, భూమిలోనున్న పదార్థములలో ఏదీ అచ్చట కొదవలేదనిరి. లేవండి, మనం చేయడానికి ఒక నిర్దిష్టమైన పని ఉంది. మనం స్వాధీనపరుచుకుంటే తప్ప ఏది మన స్వంతం కాదు. అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే, ఎఫ్రాయిములు స్వాస్యం పొందిరి. యాకోబు సంతతి వారు తమ స్వాస్యములను స్వతంత్రించుకొందురు. నీతిమంతులు శ్రేష్టమైన వాటిని స్వాస్యంగా పొందుదురు. దేవుని వాగ్దానాల విషయంలో స్వాధీనపరుచుకునే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని మాటని మనం స్వంతమైన వస్తువులా ఉంచుకోవాలి. స్వాధీనపరుచుకునే విశ్వాసం అంటే ఏమిటని ఒక చిన్నపిల్లవాడిని అడిగితే, ఒక పెన్సిల్ తీసుకొని నావి, నా యొక్క అనే పదాలన్నిటినీ అండర్లైన్ చేయడమే అని జవాబిచ్చాడు. దేవుడు పలికిన ఏ మాటనైనా తీసుకొని ఇది నా కోసమే అనుకోవచ్చు. ఆ వాగ్దానం మీద నీ వేలు పెట్టి ఇది నాది అనాలి. వాక్యంలోని ఎన్ని వాగ్దానాల పట్ల ఇది జరిగింది అని నువ్వు అనగలవు? ఇది నా పట్ల నిజమైంది అని చెప్పగలవు? కుమారుడా, నీవు నాతో ఉంటే నాకున్నదంతా నీదే. నీ స్వాస్యాన్ని నిర్లక్ష్యం ద్వారా పోగొట్టుకోవద్దు. విశ్వాసం మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా పెద్ద బుట్టను వెంట తీసుకెళ్తుంది.